అయిన దేవా, నీకే లెక్కలేని స్తోత్రములు. నీవు చేసిన మేలు బట్టి, ఉపకారములు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మదాసులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమైన మాకు దేవుడివై ఉన్నందుకు నీకే స్తోత్రములు స్తోత్రములు. మాపై మీ కృప చూపించండి, మాపై మీ చాలుని చూపించండి దేవా. స్తోత్రం స్తోత్రం. ఏలియా, రోషము కలిగిన నా సేవకుడా, నీ మొరను ఆలకించి ఉన్నాను. నా పేరు పెట్టిన ఈ ఇశ్రాయేలు ప్రజలు నా నిబంధనను, నా ఆజ్ఞలను త్రోసివేసి నా బలిపీఠములను పడగొట్టి బయలు దేవతలను అనుసరించుచున్నారు. నీవు వెళ్ళి ఈ నా మాటలను ఆహాబు రాజుకు ఆజ్ఞాపించుము. చిత్తం ప్రభువా. ఆహాబు రాజుకి జై 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 రాణి యెజబెలుకు జై జై. ఆహాబు రాజురా, ఆహాబు రాజా, ప్రభులో ప్రభుకు ప్రణామము. రాణి యెజబెలు అనుమతితో బయలుదేవతకు మేము ప్రవక్తులుగా నియమింపబడిన నాటి దినము నుండి అనేకమైన హోమాలు, యజ్ఞాలు చేసినందువలన ఆకాశమునకు, ప్రకృతికి, సకల పంటలకు దేవుడకు బయలు అనుగ్రహం పొంది మన దేశం సస్యశ్యామలంగా ఉంది. రాజా, మిమ్మల్ని కలువటకు జీవం కలిగిన దేవుని ప్రవక్త ఇక్కడ వచ్చి ఉన్నాడు. జీవము గల దేవుడు ప్రవక్త అతని వెంటనే ప్రవేశపెట్టుము. జీవము గల దేవుడు ప్రవక్త అంట. ఇశ్రాయేలుకు రాజైన ఆహాబు రాజా, నీవు నీ భార్య అయిన యెజబెలు మాటలు విని యెహోవా దృష్టి ఎదుట పాపము చేయుటకు నీవే అమ్ముకుని ఉన్నావు. నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు. ఈ దేశంలో వర్షమైనను మంచైనను పడకుండును. ఏలియా, నీ మాటలు చాలించు. నువ్వు పిచ్చివాడిగా ప్రవర్తించుకు. మేము ఆరాధిస్తున్న దేవుడు సకల విధులైన పంటల్లో పండించుచున్నాడు. ఏలియా, నీ మాటలు చాలించు. మా సన్నిధి నుండి బయటకు వెళ్ళు. నీ మూర్ఖపు మాటల చేత రాజుగారిని మోసం చేయలేవు. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ఏలియా, నీవిచ్చట నుండి తూర్పు వైపునకు పోయి కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. నిన్ను పోషించుటకు అతడు ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి ఉన్నాను. చిత్తం ప్రభువా. దేవా, నీ బిడ్డలను నీవు విడిచిపెట్టే దేవుడు కాదు. ఇంతవరకు ఎంత భయంకరమైన కరువులో మమ్మల్ని పోషించి ఉన్నావు. అందును బట్టి నీకే వందనాలు. ఇంకనూ సహాయము చేయండి. నీ కృప మా మీద ఉంచండి. ఆహారమును దయచేయండి. ఆమేన్. అమ్మా, ఆకలేస్తుందమ్మా. తినడానికి ఏమన్నా ఉంటే పెట్టమ్మా. పద, మన ఇల్లు వేరుకుని వద్దాం. అమ్మా, నాకు త్రాగుటకు కొన్ని మంచినీళ్ళు ఇస్తావా? అయ్యా, మీరు ఇక్కడే నిల్చుని ఉండండి. నేను మీరు త్రాగుటకు నీళ్లను
అదే చేతితో ఒక అప్పమును కూడా వేసుకుని తీసుకురా అమ్మా. అయ్యా, నీ దేవుడని యెహోవా జీవము తోడు నా పట్టెలో పట్టెడు పిండియు గుడ్డెలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవి, కానీ అప్పం ఒక్కటైనను నా యొద్దను లేదు. మేము చావుటకు ముందు అప్పము సిద్ధపరుచుకోవడానికి తొలలు వేరుకుంటకు వచ్చితిమి. అమ్మా, భయపడవద్దు. నేను చెప్పిన ప్రకారము నా కొరకు ఒక అప్పమును వేసి తర్వాత నీవును నీ బిడ్డను వేసుకుని తినము. యెహోవా ఈ దేశంలో వర్షం కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తరగదు, ఆ బుడ్డెలో ఉన్న నూనె అయిపోదు. దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేసి ఉన్నాడు. దేవుడు ప్రవక్త చెప్పినట్లుగా తొట్టెలో పిండి తరగలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. మన దేవుడు అంత గొప్పవాడు కదా. అవును, దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేశాడు. అమ్మా, ఒక చిన్న పాట పాడము. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. హల్లెలూయా. ఏలియా, నీవు అహాబు రాజును కలిసి ఈ నా మాటలను అతనికి ఆజ్ఞాపించుము. అహాబ్ రాజు కే జై, అహాబ్ రాజు కే జై, అహాబ్ రాజు కే జై, అహాబ్ రాజు కే జై, యెజబెల్ రాణి కే జై. రాణి, చూసావా, దేవుడు ప్రవక్త అయిన అతనిని మనం అవమానపరిచి ఉన్నాము. అతని మాటలు మనం లక్ష్యం చేయలేదు. కానీ ఇప్పుడు మనము మన రాజ్యము భయంకరమైన కరువుని అనుభవిస్తున్నాం. రాజా, భయపడకుడి. నేను బయలు ప్రవక్తలకు ఆజ్ఞమిచ్చి ఉన్నాను. వారు బయలుదేవతలకు ప్రార్థనలు చేయుచున్నారు. అయితే చాలామంది యెహోవా ప్రవక్తలని అనుకొనుచు ఏలియా ప్రవక్త చెప్పినట్లుగానే ఈ దేశంలో వర్షం కురవడం లేదని, దీనికి కారణం మనమే అని వారు చెప్తూ అనేకులను వారి తట్టు తిప్పుచున్నారు. కాబట్టి అట్టి వారిని హతమార్చవలెను. ఎవడక్కడ? రాణి చెప్పినట్టుగా మాకు విరోధులైన దేవుడి ప్రవక్తలను వెంటనే హతమార్చండి. ఇశ్రాయేలుని శ్రమ పెట్టువాడు నీవే కదా. ఇశ్రాయేలు శ్రమ పెట్టువాడిని నేను కాదు. యెహోవా ఆజ్ఞల్లో గైకొనక నీవును నీ ఇంటి వారందరూ శ్రమ పెట్టుచున్నారు. యెహోవా దేవుడైతే యెహోవాను సేవిద్దాం, బయలు దేవుడైతే బయలును సేవిద్దాం. నీవును ఇశ్రాయేలు ప్రజలను 450 మంది ప్రవక్తలను, 400 మంది అశ్షూరు దేవత ప్రవక్తలను అందరూ కర్మేలు పర్వతం మీదకి రండి. ఏ దేవుడు గొప్ప అని అహాబ్ రాజుకు ఏలియాకు జరుగుతున్న సంఘటనలు బట్టి యావత్ ఇశ్రాయేలుకు తెలియజేయదేమనగా, రేపు పెద్దలేమి చిన్నలేమి ముసలివారు ఏమి ప్రతి ఒక్కరు కరవేల పర్వతం మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము.
నాకు తెలీదు. మీరు సవాళ్ళకి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం. ఎంతకాలము మీరు రెండు తలుపుల మధ్య ఉందరు? ఏ దేవుడు నిజమైన దేవుడో తెలుసుకుందాం. 2 ఎద్దులు తెప్పించండి. ఒక ఎద్దు బయలుదేవతలు బయలు ప్రవక్తలకు అర్పణ చేస్తారు. ఒక ఎద్దు నేను యెహోవాకు అర్పణ చేస్తాను. ఏ దేవుడైతే ఆకాశం నుండి అగ్ని చేత ఆ బలిని దహించినో ఆ దేవుడే నిజమైన దేవుడని నిశ్చయించుకుందాం. రాజా, ఈ మూర్ఖుడి సవాలు మీద స్వీకరిస్తున్నాం. ఆకాశము నుండి బయలుదేవుడు అగ్ని దిప్పి బలి అర్పణ దహించిన ఎడల ప్రజలందరి ముందు ఈ ఏలియాని మీరు చెప్పవలను. వాడు దేవుడై ఉన్నాడు. పెద్ద కేకలు వేయండి. ఓ బయలా, మా మధ్యకు దిగిరా, మార్పణను ఆలకించు. ఓ బయలా, నిద్రపోతున్నాడేమో, మెలుగు చెప్తుంది. ఓ గట్టిగా ఓ బయలా. సరిపోలేదు, గట్టిగా. ఓ లేదు లేదు. అయిపోయిందా ఇంకా ఇది? చెయ్యండి గట్టిగా. ఓ బయలా. ఓ మీరు లేకండి, నేను వెళ్తాను. మీలో ఎవరైనా 4 తొట్టెలో నీళ్లు నింపి ఈ దహన బలి మీద కట్టెల మీద పోయండి. ఇంకో తొట్టు తేండి. మరొకసారి కూడా తేండి. చాలు. యెహోవా, నా ప్రార్థన ఆలకించండి. యెహోవా, నీవే నా దేవుడేనియో నేను నీ సేవకుడని ఈ ప్రజలకు తెలియనట్లు అయ్యా మా ప్రార్థన ఆలకించండి. వారి హృదయములు మీ వైపు తట్టండి. స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం.
యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఎవరు కూడా బయలు ప్రవక్తని అన్ని ప్రవేశపెట్టండి. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవా దేవుడు, యెహోవా దేవుడు, యెహోవా దేవుడు, యెహోవా దేవుడు. అహాబు రాజా, యెహోవా విస్తారమైన వర్షం కురిపించబోతున్నాడు. నీవు త్వరగా ఇంటికి వెళ్ళి భోజనము చేయము. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు.